ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యానికి ఇరాన్ కోలుకోలేని షాకిచ్చింది. కేవలం 40 రోజులు జరిగిన ఇరాన్ అమెరికా యుద్ధంలో అమెరికాకు ఎంత నష్టం జరిగిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. రక్షణ రంగ నివేదికల ప్రకారం ఈ యుద్ధం వల్ల అమెరికాకు రికార్డ్ స్థాయిలో $29 బిలియన్ నష్టం వచ్చింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 2,40,000 కోట్ల రూపాయలు. అంటే యుద్ధం పీక్లో ఉన్నప్పుడు ఆయుధాల కోసమే అమెరికా రోజుకు $2 బిలియన్ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా దాదాపు 50కి పైగా ఎయిర్ క్రాఫ్ట్లను కోల్పోయింది. ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన F-35 విమానాలను ఇరాన్ క్షిపణులు కూల్చేశాయి. హిస్టరీలో ఒక F-35 యుద్ధంలో కూలిపోవడం ఇదే మొదటిసారి. ఇవి కాకుండా 4 మోస్ట్ పవర్ఫుల్ F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్స్ మరియు అత్యంత ఖరీదైన 24 MQ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ నేలకూల్చింది. కేవలం విమానాలే కాదు, ఖతార్, UAE లలో ఉన్న అమెరికాకు చెందిన $1 బిలియన్ విలువైన అధునాతన రాడార్ సిస్టమ్స్, యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ ఇరాన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఇక ప్రాణనష్టం విషయానికి వస్తే అమెరికా బేస్లపై జరిగిన డ్రోన్ దాడుల్లో మరియు విమానాలు కూలిన ఘటనల్లో కనీసం 12 మందికి పైగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. అమెరికా లాంటి సూపర్ పవర్కే ఇరాన్ ఇంతటి నష్టాన్ని మిగుల్చుతుందని ఎవరూ ఊహించలేదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిలిటరీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.